ఎన్నికల కౌంటింగ్ కోసం నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ జరగనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నెల్లూరు నుంచి అమర్నాథ్ అందిస్తారు. నెల్లూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు రంగం సిద్ధమైంది. కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకోసం జిల్లా అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాటు చేసింది. నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలోని కందుకూరు, కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ తో పాటు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ కూడా ఇదే కాలేజీలో కూడా జరగనుంది. దీనికి సంబంధించి జిల్లా అధికారులు ఇప్పటికే కూడా విస్తృతంగా ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. అంటే కేవలం అనుమతి ఉన్న వారినే లోపలికి పంపిస్తున్నారు. అంతేకాకుండా కూడా 3 అంచెల భద్రతను కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసింది. అంటే ప్రధాన గేటు వద్దే వారిని తనిఖీ చేసి లోపలికి పంపిస్తారు. ఈసారి కూడా ప్రత్యేకంగా ఏజెంట్లతో పాటు పార్టీ అభ్యర్థులు వారితో వచ్చే వారిని కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పోలీస్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మనం పరిశీలించినట్టయితే ఈ కౌంటింగ్కు సంబంధించి త్వరగానే ఫలితాలు ఇచ్చేందుకోసం ఏర్పాటు చేశామని చెప్పి కూడా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హరినారాయణ తెలిపారు. అంతేకాకుండా కూడా వీలైనంత 2000 మంది పైగా కూడా సిబ్బందిని కూడా కౌంటింగ్ ప్రక్రియ కోసం నియమించారు. వీరందరికీ కూడా 2 దఫాలుగా కూడా ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు. కౌంటింగ్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా నమోదు చేయాలి, రౌండ్ వారి ఫలితాలను ఏ విధంగా వెల్లడించాలనే విషయం మీద కూడా వారికి మాక్ కౌంటింగ్ కూడా నిర్వహించారు. వారందరికీ కూడా మరో 2 సార్లు కూడా శిక్షణ ఇచ్చిన తర్వాత వారిని కౌంటింగ్లోకి కూడా ప్రక్రియలో పాల్పంచుకున్నారు. మనం పరిశీలించినట్టయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 15,45,183 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికీ మనం నియోజకవర్గాలు కూడా విశ్లేషిస్తామంటే కందుకూరు నియోజకవర్గం సంబంధించి 271 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు లెక్కించేందుకోసం 14 టేబుల్ని ఏర్పాటు చేశారు. 20 రౌండ్లలో ఈ ఫలితం రానుంది. మనం మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ లెక్కింపు జరగనుంది. మొదటి ఫలితం నెల్లూరు సిటీకి సంబంధించి కూడా ఫలితం వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు సిటీకి సంబంధించి 248 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 14 టేబుళ్ల ద్వారా 18 రౌండ్లోనే కూడా ఫలితాన్ని అధికారులు వెల్లడించున్నారు. అదేవిధంగా కావలికి సంబంధించి 314 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 23 రౌండ్ల మేర ఇక్కడ కౌంటింగ్ జరగనుంది. అదేవిధంగా ఆత్మకూరు సంబంధించి కూడా 20 రౌండ్లు, కోవూరుకి సంబంధించి 24 రౌండ్లు, నెల్లూరు రూరల్ సంబంధించి 21 రౌండ్లు, ఉదయగిరి సంబంధించి 24 రౌండ్లు, సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించి 21 రౌండ్లతో ఫలితాలను కూడా అధికారులు వెల్లడించున్నారు. ఫలితాలు వెల్లడించేందుకోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేశారు. ఒక రౌండ్ ఎన్నిక ఓట్లన్నీ కూడా ఫలితాలు వచ్చిన తర్వాత వాటిని వెంటనే సమాచార శాఖ కార్యాలయానికి అందించి వాటి ద్వారా కూడా ప్రజలకు తెలియజేసేందుకోసం కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు జరగకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పి కూడా అధికారులు చెబుతున్నారు. మనం ఈ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించినట్లయితే కోవూరుతో పాటు ఉదయగిరి నియోజకవర్గ ఫలితాలకు కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దాదాపు 24 రౌండ్ల మేర అక్కడ కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఓట్లను లెక్కించిన తర్వాత కూడా వాళ్ళు ఫలితాలను వెల్లడిస్తారు. అదేవిధంగా అసెంబ్లీతో పాటు వాటికి సమాంతరంగానే లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రెండింటిని కూడా పక్కనే గదుల్లో ఏర్పాటు చేశారు. ఒక రౌండ్ అసెంబ్లీ ఎన్నికలు కౌంటింగ్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లోనే పార్లమెంట్కి సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియను కూడా అధికారులు పూర్తి చేస్తారు. రెండు కూడా సమాంతరం కూడా ఫలితాలు ఒకేసారి వచ్చేలా కూడా ఏర్పాటు చేశారు. అన్ని ఫలితాలను కూడా మధ్యాహ్నంలో కూడా కంప్లీట్ చేసేందుకోసం ఏర్పాటు చేశామని చెప్పి కూడా అధికార యంత్రాంగం చెబుతోంది. మొత్తం మీద నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా రేపు ఉదయం 8 గంటలకు కూడా కౌంటింగ్ మొదలు కానుంది. ఉదయం 6 గంటల నుంచినే అందరినీ కూడా లోపలికి అనుమతిస్తున్నారు. పూర్తి స్థాయిలో భారీ భద్రతను కూడా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. రేపు 10 గంటల తర్వాత రౌండ్స్ ఫలితాలు కూడా వెల్లడి కావచ్చని చెప్పి కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ, నెల్లూరు.